వ్యతిరేకిని. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మా గ్రామంలో గాని మా ప్రాంతంలో గాని జరగకుండా చూస్తాను. బాల్య వివాహం నేరం నిషేధించండి, నిరోధించండి. బాలికల వివాహాల గురించి ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ని పెట్టించడం జరిగింది. చైల్డ్ మ్యారేజ్ని ప్రొహిబిట్ చేయాలని ఈరోజు ఈ అవేర్నెస్ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా శిశు సంక్షేమం డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు సిడిపిఓస్ అలాగే చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్స్తో సహా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో అవేర్నెస్ కార్యక్రమాన్ని ఇంకా మెరుగ్గా చురుగ్గా ఈరోజు ప్రోగ్రామ్స్ని నిర్వహించేందుకు ప్రణాళికలు కానీ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈరోజు పిడి మేడం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నేను పాల్గొనడము చాలా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే సమాజంలో ఈరోజు బాల్య వివాహాలు చాలా ఎక్కువగా జరిగే పరిస్థితిని మన దృష్టికి రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో కంటే సింగనమల నియోజకవర్గంలో 2023-24లో దాదాపు 42 వరకు జరిగింటే ఈ రోజుకి 2025కి 27 వరకు కూడా మనం తగ్గించడం ఒఫీషియల్ గా మనకి రిపోర్ట్ రావడం జరుగుతూ ఉంది. అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ మరియు ఈ రోజు సిడిపిఓస్ కానీ ఈ చైల్డ్ ప్రొటెక్షన్ మీద అంటే అటు మహిళలే కాదు అంటే బాలికలే కాదు బాలురు కూడా ఈ రోజు ఈ చైల్డ్ మ్యారేజెస్ కి బాధితులు కాకూడదని ఆ కుటుంబాలకి అవేర్నెస్ కార్యక్రమాలు కానీ అనేక గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ని ఈ రోజు ఆ నిరుపేద కుటుంబాలకి ఇవ్వడం జరుగుతాం. ఈ రోజు చైల్డ్ మ్యారేజెస్ కి ముఖ్యంగా కారణం కూడా ఈ రోజు అవగాహన లేకపోవడం కానీ లేదా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా నిరుపేద కుటుంబాలకు పెళ్లి చేస్తే బాధ్యత తీరుతుంది అనే ఒక అంశంతో కూడా ఈ రోజు చిన్న పిల్లలకి వాళ్ళు పెళ్లిళ్ళు చేయడము, అలాగే డ్రాప్ అవుట్స్ ఉన్న పిల్లలకు కూడా ఈ రోజు వాళ్ళకి ప్రోత్సహించి మరీ స్కూల్లో జాయిన్ చేయకుండా ఈరోజు పెళ్లిళ్ళు చేసే పరిస్థితుల్ని ఈరోజు అవి అన్ని తగ్గించాలని ఈరోజు ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని ఈరోజు మన సింగనమల మండల కేంద్రంలో ఎంపీడీ ఆఫీస్లో ఈరోజు నిర్వహించడం జరిగింది. అనేక అంశాలపైన ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈరోజు చర్చించుకోవడం జరిగింది. వాళ్ళకి జరుగుతున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ కానీ అంటే ఎలాంటి కేసెస్ని మనం ఈరోజు ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా దాదాపు ఒక 2-4 నెలల నుంచి కూడా ఒక 2 ఇన్స్టెన్సెస్ని మా దృష్టికి తేవడము, దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఈరోజు ఆ చైల్డ్ని ప్రొటెక్ట్ చేసి సమాచారం తెలిసిన వెంటనే కూడా ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకొని వాళ్ళకి జువెనైల్ హోమ్ని పంపించడం కానీ లేదా ఆ పాపని కేజీవీపీ స్కూల్లో హాస్టల్లో చేర్పించడం కానీ అలా లేదంటే ఒకవేళ స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేదు చాలా ఇయర్స్ నుంచి డ్రాప్ అవుట్ ఉంది అంటే కూడా ఆ పిల్లలకి ఈరోజు కుటుంబిషన్ని మనము ఉచితంగా ఇవ్వడం కానీ అంటే ఉపాధి అవకాశాలని కూడా ఆ పిల్లలకి తెలియజేయడం కానీ కుటుంబాలకు కూడా ఈరోజు ఉపాధి అవకాశాలని అనేక స్కీమ్స్ దాదాపు 30-40 స్కీమ్స్ వరకు కూడా ఈరోజు మహిళల అభ్యున్నత కోసం ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కానీ ఐసిడిఎస్ ద్వారా కానీ ఎన్నో కార్యక్రమాలని మనం నిర్వహించేది ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము చాలా చాలా బాధ్యతాయుతంగా ఈరోజు మేమంతా కూడా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే సమాజంలో పిల్లల భవిష్యత్తు బాగుంటే మనము సమాజానికి మంచి నైపుణ్యాన్ని వాళ్ళకి అభ్యసించి ఒక మంచి ఫ్యూచర్ ఉంటది అనే ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ అన్న గారు కానీ ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా చైల్డ్ వెల్ఫేర్ గురించి ఈ శిశు సంక్షేమం డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం మనందరికీ కూడా తెలుసు. కానీ అది కేవలం ఒక ప్రోగ్రామ్కి మాత్రమే పరిమితం కాకుండా గ్రామీణ స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా మండల ప్రజానిధులు కానీ గ్రామ ప్రజాప్రతినిధులు కానీ అలాగే డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఎంతో అవగాహన తెచ్చుకునే అవసరం ఉంది. నాకెందుకులే వాళ్ళ ఇంట్లో సమస్య అనుకొని మనం ఈరోజు ఉండకుండా
ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ రోజు మన బాధ్యతగా భావించి ఈ రోజు మన పిల్లలను మనం రక్షించుకునే విధంగా కూడా ముందుకెళ్లాలనే సందేశాన్ని మనం ఈ రోజు ఇవ్వడం జరుగుతా ఉంది. ముఖ్యంగా బాల వివాహంలో 18 ఏళ్ళు అయితే మేము పెళ్లి చేసుకోవచ్చు, అది మహిళ అయితే 18 ఏళ్ళు, మగ పిల్లలు అయితే 21 ఏళ్ళు అనేది కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి ఇంకా అవగాహన లేదు. ఇలా అవగాహన లేని పరిస్థితి వల్ల వాళ్ళు చిన్న వయసులోనే పిల్లలకు పెళ్లిళ్ళు చేయడము, అలా ఆ పిల్లలకి పెళ్లిళ్ళు చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు రావడము, లేదా ఆ కుటుంబ బాధ్యతలను వాళ్ళు మోయలేక లేదా విడిపోవడం వల్లనో, లేకుంటే ఎందుకంటే 2 మనస్తత్వాల్లో ఉన్నటువంటి పిల్లలు ఈ రోజు అలా కుటుంబ నేపథ్యం వల్లనో లేకుంటే ప్రాంత పరిస్థితుల వల్లనో ఇబ్బంది పడే పరిస్థితి. అలాంటి పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ముందున్న పరిస్థితుల్లో పిల్లలు కూడా ఆరోగ్యమైన పిల్లలు పుట్టలేని పరిస్థితి. ఇలాంటివన్నిటినీ కూడా మా దృష్టికి రావడం, వాళ్ళని సపోర్ట్ వాళ్ళకి ఏమంటారు ఇనిషియేట్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని కూడా తల్లిదండ్రులను కూడా భాగస్వాములుగా చేస్తూ, అంటే గ్రామ ప్రజలను కూడా ఈరోజు భాగస్వామ్యం చేస్తూ ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలకి ముందు ఉంటామని కూడా ఈ రోజు ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా శిశు సంక్షేమ డిపార్ట్మెంట్ వారికి, సిడిపిఓస్కి, ఇక్కడ సిడబ్ల్యూపిఓస్కి కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నడూ లేని విధంగా ఈ రోజు ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాల్ని గ్రామ స్థాయిలో కూడా ప్రతి నెల కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చేపడుతూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా ముందు కంటే కూడా ఇప్పుడు సింగనమల నియోజకవర్గంలో ఈ క్రైమ్ రేట్స్ కానీ ఈ చైల్డ్ మ్యారేజెస్ ని కూడా తగ్గించేందుకు కూడా వాళ్ళు కూడా ఎంతగానో సపోర్టివ్ గా ముందుకు వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమానికి నెరవేర్చేందుకు భాగస్వాములైనందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సింగనమల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు పిల్లల భవిష్యత్తును ఆలోచించి ఈరోజు ప్రతి స్కూల్లో కూడా నాణ్యతమైన భోజనంతో పాటు నాణ్యతమైన చదువుని ఈరోజు చెప్పిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ లో నో వేకెన్సీ అనే అంశం మీద ముందుకు వెళ్తూ చేయూతనిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాము. విద్యా వ్యవస్థలో కూడా పెను మార్పులు తీసుకొస్తూ లోకేష్ గారు చాలా చాలా కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బాలికలను రక్షించేందుకు కూడా చట్టాలు కూడా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల వల్లనో అవగాహన లోపన వల్లనో ఈ రోజు మగపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ ఇతర యాక్టివిటీస్ కి వాళ్ళు అలవాటు పడి ఈ రోజు వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు నాశనం చేసుకోకుండా అనేక కార్యక్రమాలని ఈ రోజు గవర్నమెంట్ కూడా ముందుకు తీసుకొస్తుంది. అందులో భాగంగానే నా బాధ్యతను కూడా ఈ రోజు సింగనమల నియోజకవర్గంలో పిల్లలని రక్షించేందుకు అటు అబ్బాయిలకి అమ్మాయిలకి సరైన దిశని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ డిపార్ట్మెంట్ ద్వారా నేను కూడా పనిచేస్తానని తెలియజేస్తా ఉన్నాను. అనేక కార్యక్రమాలు ఈ రోజు గ్రామ స్థాయిలో ప్రతి నియోజకవర్గాల్లో జరుగుతున్నప్పటికీ కూడా అత్యవసరంగా ఈ మీటింగ్ ని పెట్టించడం కూడా ఎందుకు అంటే సింగనమల నియోజకవర్గాన్ని బాల్య వివాహ రహితగా నియోజకవర్గంగా చేయాలన్న లక్ష్యంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఇది ఒక మెట్టుగా భావిస్తా ఉన్నాము. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి కూడా మనము ఈ బాల్య వివాహాల్ని రహితగా చేయాలని సమాజంలో ముందుకు వెళ్ళేటప్పటికీ కూడా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఇలాంటి సమస్యల్ని మేము తిరిగినప్పుడు తెలుస్తా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అవేర్నెస్ కార్యక్రమం అన్నది చాలా ఇంపార్టెంట్ అని నేను భావించడం జరిగింది. అలాగే డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఈ రోజు ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి పౌరుడు కూడా బాధ్యత తీసుకొని ఈ రోజు ఆ బాల్య వివాహ రహిత గ్రామాన్ని కూడా చేయాలని వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో కూడా ఈ రోజు ముందుకు వెళ్తున్నామండి.